నమస్తే. మనతో పాటు జర్నలిస్ట్ సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సాక్షాత్తు సచివాలయంలో సీఎం ఛాంబర్ ముందు జర్నలిస్ట్ను బెదిరించడం, నీ అంత చూస్తా అనేటువంటి మాటలు ఉన్నారనేటువంటిది సంచలనం రేకెత్తించాయి. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే వెంటనే ఎందుకు ఇలా మాట్లాడారు అనేటువంటిది. అయితే దీని వెనక ఉన్నటువంటి కథా కమాంశం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి శ్రీనివాస్ రెడ్డి గారు. అసలు మీకు మైనంపల్లి రోహిత్కి మధ్య ఉన్నటువంటి కొట్లాట ఏంటి? నాకు మైనంపల్లి రోహిత్కి ఏం లేదు. మైనంపల్లి రోహిత్ నాకు ఆ రోజు 6th ఫ్లోర్లో సీఎం ఛాంబర్ ముందట కలిసినప్పుడు ఆయన నాతోటి కలిసి ఆయన చేసిన పద్ధతి నేను చంపేస్తానప్పుడు అప్పుడే ఆయన చూడడం, అంతవరకు నేను అతన్ని ఎప్పుడు చూడలేదు. నేను అనుకుంటుంది ఏంటంటే ఆయన అన్న వర్షన్లో ఆయన ఏమన్నాడంటే ఇట్లా ఫస్ట్ వస్తూ జస్ట్ సీఎం అట్లా వెళ్ళిపోయాడు, పక్కకి వెళ్ళి వచ్చుకుంటే ఇట్లా ఇది చేసుకుంటా ఇక్కడ ప్రెస్ చేసుకుంటా, ఓకే, ఇట్లా భుజం మీద చేసి ఇట్లా ప్రెస్ చేసుకుంటా, అరే నువ్వు ఏం మాట్లాడినవరా నా గురించి, డిబేట్లలో బాగా మాట్లాడినావు కదరా, నాకు గురించి ఏం తెలుసు అని మాట్లాడినవరా అని స్టార్ట్ చేశాను. అనగానే నాకు అర్థమైంది ఏంటంటే సరే డిబేట్లలో నేను 4-5 డిబేట్లలో ఎలక్షన్ టైంలో మాట్లాడినా, దాని దృష్టిలో పెట్టుకొని అంటున్నాను అనుకొని నేను ఏం చెప్పినా అంటే, రోహిత్ నీకు చిన్న ఏజ్లో మంచి అదృష్టం కలిసి వచ్చింది, ఇది అందరికి రాదు, అదృష్టవంతుని, దీన్ని కాపాడుకో, ఇది విధానం కాదు, నువ్వు తెలియక చేస్తున్నావు ఇట్లా అని మాట్లాడుతుంటే ఈ ఊతపదంలాగా నేను చంపేస్తారా, నా గురించి ఏమని తెలిసి మాట్లాడినవరా, నా గురించి ఏం తెలుసు అని మాట్లాడినవరా, నేను నిన్నట్టుకుని ఉంచారా, నా చేతులనే కథమవుతారా, ఇదే ఊతపదంలాగా మాట్లాడేసాను. మాట్లాడగానే నేను గట్టిగా అరిచేసిన. నేను 2-3 టైమ్స్ నాకు కూడా పేషెన్స్ ఉన్నా, నేను కొంత ఓపిక నశించి నేను స్టార్ట్ చేసిన. అరే నేను మెదక్ ప్రజలు అందుకే గెలిపించారు కదరా, రా అన్న. నేను అక్కడ వాడంతా మాట్లాడుతున్నప్పుడు నేను కూడా ఊరుకోను కదా. నేను అన్నాను, మెదక్ ప్రజలు నిన్ను అందుకే గెలిపించారు కదరా, సెక్రటరీకి పోయి జర్నలిస్టు చంపమని నిన్ను ఎమ్మెల్యే గెలిపించారు కదరా, చంపే మరి మంచి పేరు వస్తుందరా, చరిత్రలు నిలిచిపోతావు, సీఎం ఛాంబర్ ముందట సచివాలయంలో చంపేసినట్టు మంచి పేరు చరిత్రలు నిలిచిపోతావు అని నేను గట్టిగా అరిచేసిన. గట్టిగా అరిచినాక ఇడిచిండు. అప్పటి వరకు ఇడవలేదు, గట్టిగా అరిచినప్పుడు ఇడిచిండు. అంటే వాయిస్ నాకు కొద్దిగా కోపం అంటే నేను ఎంత ప్రశాంతంగా ఉంటానో నాకు కోపం వచ్చినప్పుడు కూడా అట్లా వచ్చేస్తుంది, అట్లా వచ్చేసింది. అందరూ ఉంటే అతను పక్కకు నేను పక్కకు చేసి ఫస్ట్ అందరు జర్నలిస్ట్ మిత్రులు కూడా అప్పుడే వచ్చారు. జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు, దాదాపుగా 10-15 మంది వరకు ఉన్నారు. ఓకే, అందరు ఉన్నారు. జస్ట్ వారు వెళ్ళిపోయారు. రేవంత్ రెడ్డి గారు 2-3 అడుగులు ముందటికేసారు, ఈయన పక్కకి వెళ్ళి వచ్చింది అంతే. అనగానే ఫస్ట్ నువ్వు కూల్గా, నువ్వు టెన్షన్ ఉన్నావు, ఆ నాలుక కూడా ఇదవుతుంది టెన్షన్గా, నువ్వు కొంచెం కూల్గా అని చెప్పి కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత సరే వెళ్దామని కిందికి వచ్చేసినాం. కిందికి వచ్చిన తర్వాత పోర్టికో దగ్గర మేము దిగిన లిఫ్ట్లో బయటకు వస్తున్నాం. అతను ఇంకో గేట్ ఉంటుంది, పోర్టికో కింద సీఎం గేట్ ఉంటుంది, కిందికి వెళ్ళిపోయేది. అక్కడి నుంచి వచ్చి అందరు ఉన్నారని చెప్పి 2 నిమిషాలు మాట్లాడతాను, నేను ఏమన్నా 2 నిమిషాలు మాట్లాడి పక్కకు వస్తాను. అంతకుముందు జరిగింది ఏంటంటే లిఫ్ట్లో నువ్వు కూల్గా టెన్షన్ పడకు, కూల్గా ఉండు, అంత అరవాల్సిన అవసరం లేదు అది ఇదని వాళ్ళు అన్నారు. నేను అప్పటికి అన్నా జర్నలిస్ట్ మీద, అరే చంపుతా అన్నప్పుడు ఎవరికి ఉంటుందన్నా, చంపుతా అన్నాడు వేరే విషయం మాట్లాడితే నేను సబ్జెక్టులు ఎంతైనా మాట్లాడగలుగుతా, చంపుతా అన్నప్పుడు ఎట్లుంటుందన్నా, నువ్వు అది అర్థం చేసుకుంటలేవు అని కూడా నేను డిస్కషన్. సరే మళ్ళీ అటెంప్ట్ కాకు, కూల్గా ఉండు అంటే కూల్గానే ఉన్నా.